హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధనుష్ తేజ్ నాలెడ్జ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్విజ్ ఇన్ తెలుగు జీకే బిట్స్ అండ్ ఆన్సర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే బిట్స్ ఇవి చాలా యూస్ఫుల్ అండ్ అండర్స్టాండబుల్గా ఉంటాయి. మీకు ఏ బిట్ అయినా క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు ప్యారిస్. పొగాకు అనే విష పదార్థం ఉండేది? జవాబు నికోటిన్. ఆఫ్రికాకు యూరప్కు మధ్య ఉన్న జలసంధి? జవాబు జిబ్రాల్టర్. ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో మీకు ఆఫ్రికాకు యూరప్కు మధ్య ఉన్న సముద్రం ఏది అనగా మీకు నేను మధ్యధర అని చెప్పాను ఫ్రెండ్స్. అది తెలుగు, ఇది ఇంగ్లీష్ ఫ్రెండ్స్. జిబ్రాల్టర్ అని అంటారు యూరప్లో. కాబట్టి ఆఫ్రికాకు యూరప్కు మధ్య ఉన్న జలసంధి ఏదంటే జిబ్రాల్టర్. బెకారీ హటవు అనే నినాదాన్ని ఇచ్చిందెవరు? జవాబు రాజీవ్ గాంధీ. కర్పూరాన్ని అధికంగా ఎగుమతి చేసే దేశం? జవాబు తైవాన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనలో చాలామంది మనకు కలిగినంత దాంట్లో సాయం చేయాలి, పేదవాళ్ళకి సాయం చేయాలని అనుకుంటారు కదా. మీరు సింపుల్గా ఇంట్లో ఉండి సాయం చేయడానికి నాదొక చిన్న సజెషన్ ఏంటంటే freerice.com అనే వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లోని మీకు బిట్స్ అడుగుతుంటారు. ఆ బిట్స్కి కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే 4 గింజలు యాడ్ అవుతాయి, బియ్యపు గింజలు. అలాగే మీరు ఎన్ని బిట్స్కి అయితే ఆన్సర్ చేస్తారో అన్ని 4 గింజలు యాడ్ అవుతూ ఉంటాయి. ఈ freerice.com వాళ్ళు ఎన్నో పేద కంట్రీలకు వెళ్ళి అక్కడ ఉన్న పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. సాధారణంగా మనిషి రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి? జవాబు 2200. మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగంలో నుంచి గ్రహించారు? జవాబు రష్యా. సోవియట్ యూనియన్ అనగా రష్యా. ఎలక్ట్రిక్ స్టవ్ లోని తాపన మూలకాన్ని దేనితో తయారు చేస్తారు? జవాబు నిక్రోమ్. కలెక్టర్ ఉద్యోగాన్ని ఉత్తర సర్కారుల్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? జవాబు 1802. యముడితో పోరాడిన నచికేతుడి కథ ఏ ఉపనిషత్తులోది? జవాబు కఠోపా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మా ఛానల్ గురించి ఎవరికి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ ధనుష్ తేజ సైనింగ్ ఆఫ్. బై.